అమావాస్య తర్వాత నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలో 4వ రోజు వచ్చే చవితిని నాగుల చవితిగా జరుపుకుంటారు. కొందరు నాగుల చవితిని శ్రావణ మాసంలో కూడా జరుపుకుంటారు. పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో కథలున్నాయి. చాలా ఆలయాల్లో నాగప్రతిమలు కనిపిస్తాయి. నాగుల చవితి నాగేంద్రుడిని పూజిస్తే సకల రోగాలు తొలగిపోతాయని, దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కుజుడు, రాహువు దోషాలున్నవారు, సంసారిక బాధలున్నవారు పుట్టలో పాలు పోస్తే ఆ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. 2025లో నాగుల చవితి అక్టోబర్ 25 శనివారం వచ్చింది. ఈ రోజు మొత్తం పాలు పోయొచ్చు. కేవలం వజ్యం, దుర్ముహూర్తం లేని సమయాలు చూసుకుంటే సరిపోతుంది. అక్టోబర్ 24 శుక్రవారం రాత్రి 10:01 నుండి అక్టోబర్ 25 శనివారం రాత్రి 12:03 వరకు గడియలున్నాయి. ఆ టైంలో పాలు పోయవచ్చు.